గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఐఎమ్ కే కోటేశ్వరరెడ్డి అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈరోజు మనము ఎథనా హెల్త్ కంపెనీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్, ప్యాకేజెస్, శాలరీ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పటికి మా యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, యాక్సెంచర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, యూబీఎస్ కంపెనీ. సో ఈరోజు మనము ఎథనా హెల్త్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ తెలుసుకొని మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి కంపెనీ వాటి యొక్క ఓన్ స్ట్రాటజీ ఫాలో అవుతుంటుంది. ఏ కంపెనీ అయినా సరే యాప్టిట్యూడ్, వర్బల్, కోడింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కానీ అందులో ఇప్పుడు టీసీఎస్కి ఎగ్జామ్ కండక్ట్ అయ్యేప్పుడు మీరు అర్థమెటిక్ బాగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇన్ఫోసిస్కి వెళ్తేప్పుడు వర్బల్ బాగా ప్రిపేర్ కావాలి. విప్రోకి వెళ్ళేటప్పుడు యాప్టిట్యూడ్ ప్లస్ కోడింగ్ చాలా ఇంపార్టెంట్. కొన్ని కంపెనీస్ ఓన్లీ 3 ప్రోగ్రామ్స్ ఇచ్చి అందులో 2 చేస్తే జాబ్ ఇస్తాయి. ఇలా కంపెనీస్ ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క ఇంపార్టెంట్ తీసుకుంటుంది. బట్ ఎనీ కంపెనీ మెయిన్ ఫాలో అయ్యేది యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్, కోడింగ్. ఓకేనా? సో అని వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని వాళ్ళు డిఫరెంట్ సెక్షన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకనే ఫస్ట్ అన్ని టాపిక్ షార్ట్ కట్స్ తెలుసుకొని ఆ షార్ట్ కట్స్ అప్లై చేసుకుని మీరు ఎగ్జామ్లు అటెంప్ట్ చేయాలి. ఓకేనా? సో అందుకని మా ప్లేలిస్ట్లో 31 టాపిక్స్ మీద వీడియోస్ అప్లోడ్ చేసినాం. ఆ 31 వీడియోస్ మీరు చూడగలిగితే అన్ని టాపిక్స్ షార్ట్ కట్స్ తెలుస్తాయి. తర్వాత దాదాపు 50+ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పటికి దాదాపు 25 to 30 కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్, వాటి యొక్క ఎలా ఉంటుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్, వాటి యొక్క ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, తర్వాత వాటి యొక్క రోల్స్. ఈ రోల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే మీ రోల్ బేస్ చేసుకుని మీ టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. అందుకనే ఎనీ కంపెనీకి అటెండ్ అయ్యేటప్పుడు ఆ కంపెనీ గురించి తెలుసుకోవడం, రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకోవడం, జాబ్ డిస్క్రిప్షన్ తెలుసుకోవడం, ఎన్ని రోల్స్ ఉన్నాయో చూడటం, వాటి యొక్క ప్యాకేజ్ ఇవన్నీ తెలుసుకుంటే ఆ కంపెనీకి మీరు బెస్ట్గా ప్రిపేర్ కాగలరు. ఆ కంపెనీలో జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఉంటుంది. సో అందుకని మా యూట్యూబ్ ఛానల్లో దాదాపు 50+ కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేసినాం. దాదాపు 25 to 30 కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఈరోజు మనము ఎథనా హెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది లీడింగ్ హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీ. ఓకేనా? ఇలా మెయిన్ ఫోకస్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్. సో ఇలా మెయిన్ ప్రతి కంపెనీకి ఒక ఇంపార్టెంట్ కోర్ పాయింట్ ఉంటుంది. అలా ఎథనా హెల్త్కి కోర్ పాయింట్ ఏంటంటే వీళ్ళు మెయిన్గా ఫోకస్ ఆన్ ఈహెచ్ఆర్, ఎలక్ట్రానిక్స్ హెల్త్ రికార్డ్స్ బేస్డ్ ఆన్ ఎస్ఏఎస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఎందుకంటే కొన్నిసార్లు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చు, అంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూలో ఎథనా హెల్త్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1997లో ఈ కంపెనీ ఎథనా హెల్త్. సో ఇది తర్వాత యుఎస్ఏ కంపెనీ. ఓకేనా? వాట్ ఎథనా హెల్త్ డస్, అసలు ఏం చేస్తారంటే ప్రొవైడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ దట్ హెల్ప్ హెల్త్ కేర్ ప్రొవైడ్స్ మేనేజ్ పేషెంట్స్ రికార్డ్స్. ఇది పేషెంట్స్ యొక్క రికార్డ్స్, బిల్లింగ్ అండ్ క్లినికల్ వర్క్ ఫ్లోస్. వీళ్ళ యొక్క మెయిన్ అంటే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, మెడికల్ బిల్లింగ్, పేషెంట్ కమ్యూనికేషన్, తర్వాత టెలి హెల్త్ సొల్యూషన్స్. వీళ్ళ యొక్క మెయిన్ అసలు ఎథనా హెల్త్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. వీళ్ళకి సర్వీస్ ఏంటంటే మెడికల్ బిల్డింగ్, పేషెంట్ కమ్యూనికేషన్, తర్వాత టెలి హెల్త్ సొల్యూషన్స్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసి 1997లో. సో ఎక్కడ ఉంది? ఇండియాలో చెన్నై, బెంగళూరు లొకేషన్స్లో ఉంది. మెయిన్గా వీళ్ళు స్టూడెంట్స్ని దేనికోసం రిక్రూట్ చేసుకుంటారంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా ఇంజనీరింగ్, క్యూఏ టెస్టింగ్, క్లౌడ్ ఇంజనీరింగ్, డెవాప్స్. ఇది ఇంపార్టెంట్. డెవాప్స్, ప్రొడక్ట్ సపోర్ట్, డేటా అనాలిసిస్. సో వీళ్ళు మెయిన్గా కాలేజ్కి ఆన్ క్యాంపస్ కానీ ఆఫ్ క్యాంపస్ వచ్చి ఏ పర్పస్ రిక్రూట్ చేసుకుంటారంటే ఈ రోల్స్ కోసం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి, డేటా ఇంజనీరింగ్కి, క్యూఏ టెస్టింగ్కి, క్లౌడ్ ఇంజనీరింగ్కి, డెవాప్స్కి, ప్రొడక్ట్ సపోర్ట్కి, డేటా అనాలిసిస్. సో ఇలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇంతకుముందు వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎనీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ వాళ్ళు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు, లేదా ఒక కెరీర్ వెబ్సైట్ ఇస్తారు. అందులో ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలి. నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎనీ కంపెనీ మీ కాలేజ్కి వచ్చినప్పుడు ఒక 10 days టైం ఇస్తే ఫస్ట్ 2-3 daysలోనే మీరు ఆ కంపెనీకి అప్లై చేసుకోండి. దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా మిస్టేక్ చేసినా సరే ఫ్యూచర్లో మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. అదే లాస్ట్ టైం మీరు అప్లై చేస్తే మిస్టేక్స్ వస్తే మీకు టైం ఇవ్వరు. లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో డేట్ ఎక్స్టెండ్ చేస్తుంటారు, కానీ కొన్నిసార్లు లేట్ ఫీతో కూడా. కానీ కంపెనీస్ అలా ఉండవు. డేట్ అంటే డేట్ ఉంటుంది. సో నో ఎక్స్టెన్షన్. అందుకనే ఎనీ కంపెనీ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి వచ్చినప్పుడు ఆ కంపెనీ 2-3 days మాత్రమే మీరు అప్లై చేసుకోండి. సో దట్ మీకు ఎనీ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. తర్వాత సో ఇలా రోల్స్ కానీ ప్యాకేజ్ ఎలా ఉంటాయంటే ఆ కాలేజ్ని బట్టి, కాలేజ్ మీ రోల్స్ అప్లై చేసిన బట్టి. ఈ మధ్య కంపెనీస్ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ ఫుల్ టైం ఇవ్వకుండా సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్స్ ఇచ్చి దాన్ని ఫుల్ టైం కన్వర్ట్ చేస్తుంది. మీకు ఇలాంటి కంపెనీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేసినప్పుడు మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఫుల్ టైం అవుతారు. ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ జరిగినా సరే కంపెనీస్కి ఒకవేళ అంతమంది రిక్వైర్మెంట్ లేకపోయినా
ఆ ఇంటర్న్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ వేరే కంపెనీకి ఈజీగా రిక్రూట్‌మెంట్‌కి యూజ్ అయ్యేది. అందుకని మీరు ఎనీ కంపెనీ ఇంటర్న్‌షిప్ ప్రొవైడ్ చేస్తుందంటే దానికి అప్లై చేసి అటెండ్ కాండి. సో దట్ ఆ కంపెనీలో ఫుల్ టైమ్ జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేదా ఆ ఎక్స్‌పీరియన్స్ తోటి ఇంకో కంపెనీలో ఈజీగా జాబ్ వస్తది. సో ఈళ్ళు డిఫరెంట్ ఉంటాయి. అంటే మీరు అటెండ్ అయిన కాలేజ్ టైర్‌ని బట్టి లేదా మీ రూల్‌ని బట్టి ఇంటర్న్‌షిప్ ఫుల్ టైమ్‌ని బట్టి మీకు ప్యాకేజ్ రూల్స్ మారుతుంటాయి. ఓకేనా? ఆన్ క్యాంపస్‌కైతే ఆన్‌లైన్ అసెస్‌మెంట్ కండక్ట్ చేస్తారు. 2 టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి. కాపోతే ఈ ప్యాటర్న్ మొత్తం డిపెండ్స్ ఆన్ లాస్ట్ ఇయర్. అంటే మీరు అనవచ్చు సార్ ఇదేముంటదంటే స్పాంటేనియస్‌గా కంపెనీస్ మారుస్తొచ్చు. అంటే ఓవరాల్‌గా సేమ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్, కోడింగ్ సేమ్. కొన్నిసార్లు ఎక్కువ టెక్నికల్ క్వెషన్స్ ఇచ్చి 1 టెక్నికల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయొచ్చు. బట్ జనరల్‌గా అయితే లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొనైతే ఒక ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఉంటది. 2 టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఓకేనా? సో, అప్లికేషన్. సో, క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కొచ్చినప్పుడు మీకొక లింక్ ప్రొవైడ్ చేస్తారు. జనరల్‌గా అఫీషియల్ కెరీర్ వెబ్‌సైట్‌లో మీరు చూసుకోవచ్చు. ఎథనా హెల్త్ కెరీర్స్‌లో ఓకేనా. నాట్ ఓన్లీ కంపెనీ, ఎనీ కంపెనీ ఈ వెబ్‌సైట్ ఉంటది. సపోజ్ ఒక కంపెనీ కెరీర్స్‌లోకెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. మీ కాలేజ్‌కొచ్చిందంటే మీకు ఆన్ క్యాంపస్ అయితే ఒక లింక్ ఉంటది. ప్లేస్‌మెంట్ సేవలు ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్ క్యాంపస్ అయినా సరే లింక్స్ ఇస్తారు. మీరు అనఫిషియల్‌గా అంటే మీన్స్ ఆ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలంటే ఎథనా హెల్త్ కెరీర్స్‌లో నుంచి అప్లై చేసుకోవచ్చు. సమ్‌టైమ్స్ రిఫరల్స్ కూడా ఉంటాయి. ఎంప్లాయీస్ రిఫరల్స్. అంటే డిఫరెంట్ వేస్ అన్నమాట. అంటే మీరు ఎథనా హెల్త్‌కి అటెండ్ కావాలనుకుంటే ఆన్ క్యాంపస్ వస్తది. ఆఫ్ క్యాంపస్‌కి ఉంటది. వెబ్‌సైట్‌లకెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఎంప్లాయీ రిఫరల్ ద్వారా కూడా అటెండ్ కావచ్చు. బేస్డ్ ఆన్ వాళ్ళ వేకెన్సీస్‌ని బట్టి. సో, ఏముంటది ఈ ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లో? నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఉంటది. 2 టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. హెచ్ఆర్ ఉంటారు కదా! అసలు ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లో ఏముంటది ఎథనా హెల్త్‌లో అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. నేను చాలా వీడియోస్‌లో చెప్పాను ఇంపార్టెంట్ టాపిక్. పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ అండ్ టైమ్స్, ఏజెస్, యావరేజెస్, రేస్ అండ్ ప్రపోర్షన్, నంబర్ సిస్టమ్. ఈ 10 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 10 కాదు ఇంకా చాలా ఉంటాయి. బట్ ఈ 10 టాపిక్స్ ఆల్ మేజర్ కంపెనీస్‌కి ఇంపార్టెంట్. రీజనింగ్‌లో కూడా ఒక 10 టాపిక్స్ ఉంటాయి. డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది ఇంపార్టెంట్. డేటా సఫిషియన్సీ, లాజికల్ డిడక్షన్స్ దీనికి ఒక నేమ్ ఏందంటే సిలాజిజమ్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్. ఈ 20 టాపిక్స్ మెయిన్. బట్ యాప్‌లో ఒక 30-35 టాపిక్స్ ఉంటాయి. ఈ 35 టాపిక్స్ మీరు నేర్చుకోగలిగితే అన్ని కంపెనీస్‌లో జాబ్ వస్తది. ఓకేనా? ఈజీగా అంటే క్వాలిఫై అవుతారు ఫస్ట్ రౌండ్‌లో. మీరెప్పుడు గుర్తుపెట్టుకోండి 100 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే 70 మెంబర్స్ డిస్‌క్వాలిఫై అయ్యేది యాప్టిట్యూడ్ టెస్ట్‌లోనే. దాని మీనింగ్ ఏందంటే ఆ 70 మెంబర్స్‌కి నాలెడ్జ్ లేదని కాదు. వితిన్ పర్టిక్యులర్ టైమ్‌లో వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతున్నారని చెప్పి. మీరు ఫ్యూచర్‌లో కూడా ఏదైనా కంపెనీకి ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు మీకు ప్రాబ్లమ్ వచ్చేది అక్కడ క్వెషన్‌కి ఆన్సర్ కాదు. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో మీరు చేయలేకపోతారు. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో ఎందుకు చేయలేకపోతారంటే, ఆ పర్టిక్యులర్ టైమ్‌లో మీరు లాజిక్ అప్లై చేయలేరు. దానికి ఒక రీజన్ ఉంది. ఏందంటే మీరు ఒక 20 ఇయర్స్ పాటు ఒక అలవాటు పడిపోయినుండ్రు. సింపుల్ ఇంట్రెస్ట్ పీటీఆర్/100, పర్సెంటేజ్ ఎక్స్ అనుకోవటం, డైరెక్షన్స్, డయాగ్రామ్ అప్లై చేయటం. ఈ ప్రొసీజర్ అలవాటు పడిపోయి మనం ఒక 1, 2 డేస్‌లో ట్రైనింగ్‌లో మార్చలేము. అందుకని మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. ఆ రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు లాజిక్స్ తెలుస్తాయి. ఆ లాజిక్స్ ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో, మీరు ఎనీ కంపెనీకి ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆన్సర్ అనేది మనం ఈజీగా చేయగలం. మరి ఎవరికి క్వాలిఫై అయితారంటే ఎవరైతే ఆ పర్టిక్యులర్ టైమ్‌లో చేయగలిగితే వాళ్ళు క్వాలిఫై అయితారు. ఆ పర్టిక్యులర్ టైమ్‌లో చేయాలంటే ఆ లాజిక్స్ మీకు గుర్తుండాలి. ఆ లాజిక్స్ ఎందుకు మర్చిపోతారంటే డైలీ ప్రాక్టీస్ చేస్తే ఆ లాజిక్స్ గుర్తుంటాయి. అందుకనే మీరు యాప్టిట్యూడ్ పర్ఫెక్ట్ కావాలంటే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. మీరు 24/7 1 వీక్ చదివినా సరే మళ్ళీ 1 వీక్ గ్యాప్ వస్తే మీకు ఏ లాజిక్స్ గుర్తుండవు. అలా కాకుండా డైలీ ఒక 30 మినిట్స్ మీరు అలొకేట్ చేసిన యాప్టిట్యూడ్‌కి పక్కా క్వాలిఫై అయితారు. సో, మీరు కంపెనీ వచ్చే 1 వీక్ ముందు 24/7 చదివేదానికంటే డైలీ 30 మినిట్స్ మీరు యాప్టిట్యూడ్ కోసం ప్రాక్టీస్ చేయగలిగితే ఎనీ రిటన్ టెస్ట్‌లో మీరు ఈజీగా క్వాలిఫై అయితారు. ఒక వ్యక్తి రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అయినంటే దానికి 90% జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఒక కంపెనీ మిస్ అయినా ఒక కంపెనీ మిస్ కావడం. సో, ఎనీ కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ తగ్గినాయినా లేదా ఎనీ స్టూడెంట్‌కి జాబ్ రాలేదంటే తను రిటన్ టెస్ట్‌లోనే డిస్‌క్వాలిఫై అయితుంటాడు. మీరు కావాలంటే మీ సీనియర్స్‌ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో, తర్వాత వర్బల్ ఎబిలిటీ. ఈ వర్బల్ ఎబిలిటీలో అందరూ డిస్‌క్వాలిఫై అయ్యేది రీడింగ్ కాంప్రిహెన్షన్‌లో. దీంట్లో ఏముంటదంటే రీడింగ్ కాంప్రిహెన్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, ఆర్టికల్స్, ప్రపోజిషన్స్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. మీరు డైలీ ఈరోజు నేను ఆర్టికల్స్, రేపు ప్రపోజిషన్స్, ఎల్లుండి సెంటెన్స్ కంప్లీషన్, నెక్స్ట్ డే సెంటెన్స్ కరెక్షన్, నెక్స్ట్ డే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, నెక్స్ట్ పారా జంబుల్స్ ఇలా. బట్ ఎక్కువ మంది డిస్‌క్వాలిఫై అయ్యేది మటుకు రీడింగ్ కాంప్రిహెన్షన్‌లో. అందుకని డైలీ మీరు ఒక 2 ప్యాసేజ్‌లు ప్రాక్టీస్ చేయాలి. అంటే
ఒక ప్యాసేజ్ కింద 5 క్వెషన్స్ వస్తాయి. అందరూ సాల్వ్ చేయగలుగుతారు. సార్ మేము ఇంగ్లీష్ మీడియం కదా ఈజీ చేస్తామంటే, మీరు చదివిన ఇంగ్లీష్ మీడియం వేరే, ఈ వర్బల్ సెక్షన్ వేరే. సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరికీ వర్బల్ క్వాలిఫై అవ్వాలని గ్యారంటీ లేదు. ఇన్ఫోస్లో అందరూ ప్రాబ్లమ్ ఫేస్ చేసేది వర్బల్లో, రీడింగ్ కాంప్రహెన్షన్లో. అందుకనే డైలీ ఒక 2 ప్యాసేజీలు ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి. సో దట్ మీకు వర్బల్ క్వాలిఫై అవుతారు. తర్వాత కోడింగ్ క్వెషన్స్, టెక్నికల్ ఎంసీక్యూస్. ఈ టెక్నికల్ ఎంసీక్యూస్ దేని మీద ఫోకస్ చేస్తారంటే ఊప్స్ కాన్సెప్ట్స్, డీబీఎంఎస్, ఎస్క్యూఎల్, నార్మలైజేషన్ ఇలాంటి వాటి మీద మీరు ఫోకస్ చేస్తారు. కంపెనీ నెట్వర్క్స్ ఓకేనా. అన్ని కంపెనీస్కి మ్యాక్సిమం సేమ్ ఉంటాయి, బట్ బేస్డ్ ఆన్ కంపెనీస్ బట్టి ఒక ప్రయారిటీ మారుతుంది ఓకేనా. కొంతమంది నెట్వర్క్స్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. సో దట్ వాళ్ళకి నెట్వర్క్స్ మీద ప్రాజెక్ట్స్ వస్తాయి. వాళ్ళు ఏమడుగుతారు కంపెనీ నెట్వర్క్స్ మీద ఫోకస్ చేస్తారు అలా. నెక్స్ట్ కోడింగ్ సెక్షన్స్ ఏమిటంటే అరేస్, స్ట్రింగ్స్, ఎస్క్యూఎల్, బేసిక్ అల్గారిథమ్స్, ఊప్స్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ. మెయిన్గా టెక్నికల్ ఇంటర్వ్యూలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, డేటా స్ట్రక్చర్స్, డీబీఎంఎస్, ఊప్స్ కాన్సెప్ట్, ఎస్క్యూఎల్ క్వైరీస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంపెనీ నెట్వర్క్స్, ప్రాజెక్ట్స్. ఇది ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఈ కంపెనీ, ఎనీ కంపెనీ ప్రాజెక్ట్ మీద టెక్నికల్ ఇంటర్వ్యూ. అంటే మీరు రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మీకు 2 డేస్లో టెక్నికల్ ఇంటర్వ్యూ ఉందంటే అందులో 90% ఆఫ్ ద ప్రిపరేషన్ ప్రాజెక్ట్ మీద ఉండాలి ఓకేనా. ప్రాజెక్ట్ మీద టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత హెచ్ఆర్. జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే హెచ్ఆర్లో నేను చాలా వీడియోస్ చెప్పినట్టు ఒక కంపెనీ ఫస్ట్ చూసేది ఈ క్యాండిడేట్ నేను రిక్రూట్ చేసుకుంటే ఇతను మన కంపెనీలో జాయిన్ అవుతారా, నెక్స్ట్ ఒకవేళ జాయిన్ అయినా సరే లాంగ్ టర్మ్లో పనిచేస్తారా, ఈ 2 చూసుకుంటూ తర్వాత ఇతను ఏ ప్లేస్కైనా అలొకేట్ అవుతారు. ఎందుకంటే కంపెనీ అనేది ఒకటే ప్లేస్ ఉండదు. ఇప్పుడు ఎతనా వెళ్తుంది, చెన్నై ఉంది, బెంగళూరు ఉంది. మీరు హైదరాబాద్లో ఉంటామంటే ఆ కంపెనీలో మీరు జాయిన్ కారు, వాళ్ళకి ఆ విషయం తెలుసు. సో దట్ వాళ్ళకి మనీ ప్లస్ టైం ఎక్కువ ఖర్చు అవుతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్కి. అందుకని కంపెనీస్ చెన్నై, బెంగళూరులో వెళ్ళగలరా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ అయితే డిఫరెంట్ కంపెనీస్ టెస్ట్ చేస్తాయి ఈ రీఅలొకేట్గా అవుతారా లేదా. కొంతమంది లొకేషన్ బేస్ చేసుకుని కూడా జాయినింగ్ వెళ్తారు. సో దట్ వాళ్ళు కాన్ఫిడెంట్ రావాలి, ఈ వ్యక్తి నేను తీసుకుంటే ఈ వ్యక్తి మన కంపెనీలో జాయిన్ అవుతాడు, జాయిన్ అయిన తర్వాత లాంగ్ టర్మ్ పని చేస్తారు అని ఏ లొకేషన్కి వెళ్ళగలడు అనే కాన్ఫిడెన్స్ మీరు హెచ్ఆర్కి ఇవ్వగలగాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు, మెయిన్ కాన్ఫిడెన్స్ చూస్తారు. అంటే 2+3 6 అని చెప్పినా సరే, అంటే రాంగ్ అని చెప్పినా కాన్ఫిడెంట్ చెప్పాలి ఓకే, అది ఇంపార్టెంట్. తర్వాత టీం వర్క్. ఎందుకంటే ఎన్ని కంపెనీలు మీకు ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కంటే టీం వర్క్ కూడా ఇంపార్టెంట్. మీరు కొంతమంది రిజ్యూమ్లో టీం వర్క్ అని పెడతారు. మీరు ఎలా ఉండాలంటే ఒక సిచ్యువేషన్ చెప్పాలి ఇంతకుముందు ఫేస్ చేసింది, వేర్ మీరు టీం వర్క్ అంటే మీరు టీం ప్లేయర్ అని ప్రూవ్ చేసుకునేది, అది కూడా ఇంపార్టెంట్. అంతేగాని రిజ్యూమ్లో టీం వర్క్, టైం మేనేజ్మెంట్, పంక్చువాలిటీ, డెడికేషన్ ఏంటి పెడితే హెచ్ఆర్ నమ్మేడు. ప్రతి పెట్టిన రిజ్యూమ్లో ప్రతి పాయింట్కి మీరు ప్రూవ్ చేయగలగాలి ఓకేనా. మీరు ఇక్కడ కొంతమంది పెడతారు మేము టీం ప్లేయర్ అని చెప్పి. సో ఒక సిచ్యువేషన్ చెప్పండి మీరు ఎక్కడ టీం ప్లేయర్ అని ప్రూవ్ చేసుకున్నారు అని హెచ్ఆర్ అడుగుతారు. మీరు చెప్పగలిగితే అతను జాబ్ ఇస్తారు ఓకేనా. తర్వాత ఇంట్రెస్ట్ ఇన్ హెల్త్ కేర్ టెక్నాలజీ. అంటే ఇంకోటి ఇంతకుముందు స్టేట్ స్ట్రీట్ అనే కంపెనీ చెప్పినాం, వాళ్ళు ఫైనాన్స్ కంపెనీ. అంటే కంపెనీ ఇప్పుడు హెల్త్ కేర్ టెక్నాలజీస్లో తను ఇంట్రెస్ట్ ఉన్నదని చూస్తారు. తర్వాత అడాప్టబిలిటీ అండ్ లెర్నింగ్ యాటిట్యూడ్. తర్వాత ఫైనల్ సెలెక్షన్, మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆన్బోర్డింగ్ డీటెయిల్స్. ఇందులో మీరు మెయిన్ చూసాల్సింది మెయిల్ చెక్ చేసుకోవాలి. ఏ కంపెనీ అయినా సరే మేము మెయిల్ చెక్ చేసుకోలేదు అందుకే అప్లోడ్ చేయలేదన్నా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మిస్ అయినా సరే కంపెనీస్ ఎక్స్క్యూజ్ చేయవు. అందుకనే మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫస్ట్ రిటన్ టెస్ట్ రాసిన తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ కోసం మీరు లిస్ట్ కోసం వెయిట్ చేస్తుండాలి, మెయిల్స్ చెక్ చేస్తుండాలి. అదైన తర్వాత మీరు ఎనీ టైం ఆఫర్ లెటర్ రావచ్చు. సో మెయిల్స్ అనేది మీరు బాగా చెక్ చేసుకుంటుండాలి. ప్యాకేజ్ ఎలా ఉంటాయి, ఇలా మినిమం ప్యాకేజ్ 6 to 10 lakhs ప్యాకేజీ బేస్డ్ ఆన్ యువర్ రోల్స్ ఓకేనా. ఇంకా హై పర్ఫార్మెన్స్ ఉంటే 12 lakhs కూడా ఇస్తారు. ఈ ప్యాకేజ్ అనేది వేరీ అవుతున్నాయి. ఒకప్పుడు ఇన్ఫోసిస్ వాళ్ళు 3.36 ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇంకొక ఎస్పీ రోల్ పెట్టి స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ అని చెప్పి 9 lakhs ఇచ్చిండ్రు. ఇప్పుడు 12 lakhs 21 lakhs కూడా తీసుకెళ్ళిండ్రు. అంటే వాళ్ళ రిక్వైర్మెంటు, ప్రాజెక్టు అన్నిటి మీద రోల్స్ బట్టి మీకు ప్యాకేజెస్ అనేది మారుతుంటాయి. సో ఈ ఎథనా హెల్త్ కంపెనీ మినిమం ప్యాకేజ్ 6 lakhs 12 lakhs వరకు కూడా ఇస్తారు బేస్డ్ ఆన్ యువర్ రోల్స్, పర్ఫార్మెన్స్, కాలేజీని బట్టి. తర్వాత కొన్ని ఏం చేస్తాయంటే ఇంటర్న్షిప్లో సపోజ్ 30,000 40,000 ఇచ్చి ఫుల్ టైంలో 12 lakhs కూడా ఇస్తారు. వాట్ స్టూడెంట్ పేపర్ ఎథనా హెల్త్. ఎందుకు అసలు మేము ఇంకోటి ఏ కంపెనీకి వెళ్ళేటప్పుడు మీరేం క్వశ్చన్ చేసుకోవాలంటే నేను ఎందుకు ఈ కంపెనీలో, ఇది ఒక రీజన్. మేము ఎందుకు ఇది ఫస్ట్లో ఇది ఇంక్లూడ్ చేస్తామంటే ఇది మీకు ChatGPT కూడా దొరుకుతుంది. అంటే ఒక కంపెనీకి వెళ్ళేటప్పుడు మీరు నాట్ ఓన్లీ కంపెనీ, ఇప్పుడు కంపెనీ మీకు ఎలా అయితే స్కిల్స్ చూస్తుండ్రో వైస్ వర్స జాబ్ అనేది ఓన్లీ వాళ్ళ సైడ్ కాదు, మీకు జాబ్ ఎంత అవసరమో కంపెనీకి మీలాంటి స్టూడెంట్ కూడా అంతే అవసరం. అందుకనే ఇది విన్ అంటే 50-50. మీకు జాబ్ అవసరం, వాళ్ళకి మీలాంటి టాలెంట్ ఉన్న స్టూడెంట్ అవసరం. సో కంపెనీ వాళ్ళు ఎలా అయితే మీ దగ్గర ఉన్న స్కిల్స్ చూస్తారో మీరు కూడా ఆ కంపెనీ గురించి మీరు ప్రిపేర్ వెళ్ళాలి. ఓకే నేను ఎథనా హెల్త్లో జాయిన్ అయితే నా కెరీర్ ఎలా ఉంటుంది, ఒక 5 years తర్వాత గ్రోత్ ఉంటుందా లేదా, అది కూడా మీరు అసెస్ చేసుకోవాలి. అందుకని
అందుకనే ఎనీ కంపెనీ ప్యాటర్న్ మీకు చెప్పేటప్పుడు ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు, దానివల్ల ఏంటంటే ఓల్డ్ కంపెనీస్ అనుకోండి ఎంప్లాయీస్ని తీసేయకపోవచ్చు, ప్లస్ వాళ్ళకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది. ఓకేనా. సో ఇప్పుడు అలానే ఇప్పుడు ఈ కంపెనీని తెలుసుకుని వెళ్తాం, అదొక మంచి అలవాటు. సో మేము ఎథనా హెల్త్లో ఎందుకు జాయిన్ కావాలనుకుంటే గుడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, స్ట్రాంగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఇంకోటి మీరు ప్యాకేజ్తో పాటు లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కూడా చూడండి. కొన్ని కంపెనీస్లో 10 lakhsతో స్టార్ట్ చేసిన ఒక 5 years కూడా మీరు 12 lakhs అట్లే ఉంటుంది. కొన్ని కంపెనీస్లో 5 lakhsతో స్టార్ట్ చేసిన 20 lakhs కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ బట్టి. సో మీరు వైజ్ డెసిషన్ ఏం తీసుకోవాలంటే నాట్ ఓన్లీ ప్యాకేజీ, ఓకే ప్యాకేజీ అని ఒక 20% మాత్రమే, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా మీరు చూసుకోవాలి కంపెనీ జాయిన్ అయ్యేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ ప్యాకేజ్ తక్కువ ఉన్న లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ గ్రోత్ బాగుంటే మీ ఫ్రెండ్ వేరే కంపెనీ జాయిన్ అయినా తనకంటే ఎక్కువ ప్యాకేజ్ మీరు వెళ్ళొచ్చు. అందుకనే మీరు చూస్తుంది అక్కడ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది. నేను ఈ కంపెనీలో జాబ్ జాయిన్ అయిన తర్వాత ఒక 5 years మానేసినా సరే ఈ స్కిల్స్ యూజ్ చేసుకొని ఇంతకంటే డబుల్ ప్యాకేజ్ నేను ఎర్న్ చేయగలను లేదా, ఈ ఫ్యాక్టర్స్ కూడా మీరు చూసుకోవాలి. తర్వాత హెల్త్ కేర్ డొమైన్ ఎక్స్పోజర్, మోడర్న్ టెక్ స్టాక్, గుడ్ ఎంప్లాయీ కల్చర్, కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్, హైబ్రిడ్ వర్క్ ఆపర్చునిటీస్ ఫర్ సమ్ రోల్స్, మోడర్న్ టెక్నాలజీ యూజ్డ్. అసలు వీళ్ళు ఈ హెల్త్ కేర్ సెక్టార్లో ఎలాంటివి వాడుతున్నారంటే క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, హెల్త్ కేర్ ఆటోమేషన్ అండ్ ఏపీఐస్ అండ్ మైక్రో సర్వీసెస్. ఇది ద వన్ మెనీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రిఫర్ దిస్ కంపెనీ. ఇదనమాట ఏపీఐస్ అండ్ మైక్రో సర్వీసెస్. ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూస్లో ఈ మధ్య ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ చూస్తుంటారు మెయిన్ కంపెనీస్. మొన్న ఒక చాట్ జీపీటీ సీఓ ఏం చెప్పారంటే, యాంథ్రోపిక్ సీఓ, రాబోయే కాలంలో ఎవరికి జాబ్స్ ఉంటాయంటే ఎవరికైతే లాజికల్ థింకింగ్ బాగుంటుందో వాళ్ళకి జాబ్స్ ఉంటాయని చెప్పింది. సో ఇంటర్వ్యూస్లో ఇది కూడా చూస్తారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ చూస్తారు, ప్రాజెక్ట్ అండర్స్టాండింగు, కమ్యూనికేషను, ప్రాక్టికల్ కోడింగ్ నాలెడ్జి. సో సబ్జెక్ట్స్కి వస్తే డిఎస్ఏ, నాట్ ఓన్లీ ఇక్కడ బేసిక్స్ ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. మీకు జాబ్ రావాలి 3 to 4 lakhs అంటే యాప్టిట్యూడ్ వచ్చి నార్మల్ కోడింగు, నార్మల్ వర్బులు వస్తే ఓకే. కానీ ప్యాకేజ్ ఎక్కువ రావాలంటే స్ట్రాంగ్ కోడింగ్ ఉండాలి. మీకు ఎంత కోడింగ్ స్కిల్స్ ఉంటే అంత ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది. అందుకనే డిఎస్ఏ బాగా వస్తుండాలి, ఎస్క్యూఎల్ కోఎస్, ఊప్స్, తర్వాత రెజ్యూమ్ కూడా బాగుండాలి. ఇంకోటి రెజ్యూమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఏంటంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయితే ఎమ్మటే జాబ్ అంటే రిటన్ టెస్ట్ కండక్ట్ చేసేవాళ్ళు. ఈ మధ్య కంపెనీస్ ఏం చేస్తున్నారంటే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయినా సరే మీ రెజ్యూమ్ని బట్టి కూడా ఎలిమినేట్ చేస్తున్నారు. అందుకని రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఇచ్చి ఇంటర్న్షిప్ ఇచ్చి తర్వాత ఫుల్ టైం కూడా కన్వర్ట్ చేస్తారు. ఓకేనా. కంపెనీ అచీవ్మెంట్స్, ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు. సర్వీస్ థౌజండ్స్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ గ్లోబల్లీ. ఓకేనా. ఈ కంపెనీ థౌజండ్స్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ గ్లోబల్లీ, వన్ ఆఫ్ ద మేజర్ హెల్త్ కేర్ ఐటీ కంపెనీస్. ఓకేనా. హ్యాండిల్స్ మిలియన్స్ ఆఫ్ పేషెంట్స్ రికార్డ్స్ సెక్యూర్లీ, ఇది ఇంపార్టెంట్ సెక్యూరిటీ. తర్వాత స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఇన్ క్లౌడ్ బేస్డ్ హెల్త్ కేర్ సొల్యూషన్స్, వీళ్ళ యొక్క అచీవ్మెంట్స్. తర్వాత హౌ టు ప్రిపేర్ ఫర్ ఎథనా హెల్త్, ప్రాక్టీస్ కోడింగ్ డైలీ, ఇంప్రూవ్ ఎస్క్యూఎల్ స్కిల్స్, ఇది టెక్నికల్ ఇంటర్వ్యూలో జరుగుతుంది. రివైజ్ ఊప్స్ కాన్సెప్ట్స్, ప్రాజెక్ట్ అనేది టెక్నికల్ ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఈ కంపెనీ, ఇంకా టీసీఎస్ వాళ్ళు అయితే దాదాపు 30 to 40 minutes ఓన్లీ ప్రాజెక్ట్ గురించి అడుగుతారు. అందుకనే మీరు చేసిన ప్రాజెక్ట్ అనేది బాగా ప్రిపేర్ కాండి. ప్రాక్టీస్ యాప్టిట్యూడ్ టెస్ట్లు, మీరు టాపిక్ వైజ్ ప్రిపేర్ అయ్యేదానికంటే టెస్టులు రాస్తే చాలా ఇంపార్టెంట్. టెస్ట్ రాస్తే ఏమైందంటే టెస్ట్ 1లో 30 క్వశ్చన్స్ చేయడానికి 30 minutesలో 10 క్వశ్చన్స్ సాల్వ్ చేసిండ్రు. ఓకేనా. సెకండ్ టెస్ట్లో 30 minutesలో 15 క్వశ్చన్స్ సాల్వ్ చేసిండ్రు. ఓకేనా. తర్వాత వన్ డే మీరు ఎలా ఉండాలంటే 30 minutesలో 30 క్వశ్చన్స్ సాల్వ్ చేయగలగాలి. వీలుంటే ఇంకా డబుల్ అంటే 20 minutesలో సాల్వ్ చేయగలగాలి. ఇది ఎప్పుడు తెలుస్తుంది మీకు, టెస్టులు రాసినప్పుడు. అంతేగాని మీరు ఆ టాపిక్ ఎంతసేపు బాగా ప్రిపేర్ అయినా సరే యూజ్ ఉండదు. అంటే యూజ్ ఉండదు అంటే నాలెడ్జ్ వస్తే తప్ప ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ ఉండదు. అందుకనే నాలెడ్జ్తో పాటు మీరు ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వాలి, ప్లస్ క్వాలిఫై కావాలి. కాబట్టి ఏ యాప్టిట్యూడ్ టెస్టులు రాయాలి. టెస్టులు రాయటం వల్ల ఏంటంటే మన నాలెడ్జ్కి ఎగ్జామ్కి ఎంత గ్యాప్ ఉందో తెలుసుకొని అది నెక్స్ట్ టెస్ట్లో రెక్టిఫై చేసుకుంటాం. మీరు ఒక ఈరోజు టెస్ట్ 1 స్టార్ట్ చేసిండ్రు, 10 క్వశ్చన్ చేస్తే టైం అయిపోయింది అంటే 20 క్వశ్చన్ చేయలేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ టెస్ట్కి 12 క్వశ్చన్ చేయండి. అంటే ఇంకా 1 week టైంలో మీరు ఎలా ఉండాలంటే ఆ 30 క్వశ్చన్ చేయడానికి 20 minutes టైం పట్టాలి. సో దట్ ఎగ్జామ్లో 30కి 30 బ్యాలెన్స్ అవుతుంది. సో ఒకానొక రోజు రావాలి, ఆ డే ఎలా ఉండాలంటే మీకు ఇచ్చిన 30 క్వశ్చన్స్ని 20 minutes సాల్వ్ చేసేటట్టు ఇంకో 10 minutes ఇంకా మిగిలిపోవాలి టైం. ఆ స్థాయికి మీరు రావాలి. అది ఓన్లీ మీరు ప్రాక్టీస్ యాప్టిట్యూడ్ టెస్టుల ద్వారా మాత్రమే. ఏ వ్యక్తి అయినా సరే ఒక ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ రావాలన్నా, జాబ్ రావాలన్నా ప్రాక్టీస్ టెస్టులు మాత్రమే. అంతేగాని మీరు ఎంత బాగా పర్సెంటేజ్ అయిన టాపిక్ ప్రాక్టీస్ చేసి ఒక 1000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన పర్సెంటేజ్ మీద మీరు ఎగ్జామ్లో క్వాలిఫై ఛాన్స్ తక్కువ ఉంటుంది. అందుకని అదే 1000 టెస్టులు రాసినారంటే పక్క ప్రతి టెస్ట్కి మీకు వేరియేషన్ అబ్జర్వ్ చేస్తారు. మెయిన్ ఏంటంటే
టైం మేనేజ్మెంట్ తెలుస్తది. ఆ పర్టిక్యులర్ టైంలో ఎలా ఆలోచించాలో తెలుస్తది. ఈ స్కిల్స్ అనేది ఓన్లీ టెస్టుల ద్వారా మాత్రమే ఇంప్రూవ్ అయితాయి. ఓకేనా? అయితే ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, ఇలా మా యూట్యూబ్ ఛానెల్‌లో డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్, ప్యాకేజెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. వాటిలో మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏందంటే, ఈ ప్రెజెంట్ డేస్‌లో కంపెనీస్ వాటి యొక్క ప్రియారిటీ మారుస్తున్నాయి. సో, ఇప్పుడు టీసీఎస్‌కి ఒక సెక్షన్ ఇంపార్టెంట్. వర్బల్ ఇన్ఫోసిస్‌కి. అలా కంపెనీస్ మార్చినప్పుడు ఆ కంపెనీని మీరు తెలుసుకొని వెళ్తే మంచిది. ఇంకోటి నాట్ ఓన్లీ ఎథనా హెల్త్ ఎనీ కంపెనీకెళ్ళేటప్పుడు ఆ కంపెనీ గురించి మీరు తెలుసుకొని వెళ్తే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తారు. ఇంకోటి మీరు హెచ్ఆర్ రౌండ్‌కెళ్ళేటప్పుడు ఆ కంపెనీ గురించి మంచి రీసెర్చ్ చేసి వెళ్ళండి. ఇంకోటి ఈ కంపెనీ యొక్క మెయిన్ ఏందంటే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేస్తది. నాట్ ఓన్లీ ఇటు కంపెనీ ఒక కంపెనీకి ఉంటదనమాట ఎక్స్‌పోజర్. సపోజ్ టీసీఎస్‌కెళ్తున్నారనుకోండి, టీసీఎస్‌లో నెట్వర్క్ టీమ్ సెపరేట్‌గా ఉంటది. వాళ్ళేం చేస్తారు, మీరు ఒక ప్యానెల్‌కెళ్ళినప్పుడు వాళ్ళు నెట్వర్క్స్ మీద క్వెషన్స్ అడుగుతారు. అందుకని బాగా రీసెర్చ్ చేసి ఎళ్ళాలి. ఇంకొకటి ప్రెజెంట్ డేస్‌లో స్టూడెంట్స్ ఏందంటే ఫస్ట్ రిటన్ టెస్ట్ మీద ఫోకస్ చేస్తారు. కానీ నా రిక్వెస్ట్ ఏందంటే అన్ని సెక్షన్స్‌కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి. మీరు ఏ కంపెనీ ఎళ్ళినా సరే. ఎందుకంటే నేను చాలా సార్లు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. 'సచిన్ టెండూల్కర్' 98 రన్స్ చేసాడనుకోండి ఔట్ అయితే, నెక్స్ట్ మ్యాచ్‌లో 2 రన్స్ చేస్తే అది సెంచరీ కంప్లీట్ కాదు. నెక్స్ట్ మ్యాచ్‌లో మళ్ళా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మీరు కూడా లాస్ట్ రౌండ్‌కెళ్ళిన తర్వాత డిఫరెంట్ రీజన్స్‌లో రిజెక్ట్ అయితే, నెక్స్ట్ కంపెనీకి మళ్ళా రెజ్యూమ్ తీసుకెళ్ళాలి. మళ్ళా మీరు ఫార్ములా ఏసుకొని ఎళ్ళాలి. మళ్ళా రిటన్ టెస్ట్ రాయాలి. అలా కాకుండా అన్ని సెక్షన్స్‌కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి. సపోజ్ ఒక కంపెనీ మీ కాలేజ్‌కొచ్చింది. ఫస్ట్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేసిండ్రు. తర్వాత గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేసిండ్రు. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిండ్రు. ఒక హెచ్ఆర్, ఒక మేనేజర్ రౌండ్ ఉందనుకుందాం. అన్ని రౌండ్స్‌కి ఓకే. రిటన్ టెస్ట్‌కి ఏం ప్రిపేర్ కావాలి? గ్రూప్ డిస్కషన్‌లో ఎలా క్వాలిఫై కావాలి? 2 టెక్నికల్ ఇంటర్వ్యూస్ అంటే ఏమేమి క్వెషన్స్ అడుగుతారు? హెచ్ఆర్‌లో నేను క్వాలిఫై కావాలంటే ఏమేమి ప్రిపేర్ కావాలి? ఇప్పుడు ఇండియా బిగ్ స్టార్ట్ అనే వెబ్‌సైట్ ఉంటది. అందులో 46 క్వెషన్స్ ఉంటాయి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ ఎవర్ స్ట్రెంగ్త్, వీక్‌నెస్, వై షుడ్ ఆర్ యూ, లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్, 5 ఇయర్స్ తర్వాత మీరు ఏ పొజిషన్‌లో ఉండాలనుకుంటుండ్రు. ఇలాంటి క్వెషన్స్ కొన్ని 46 ఉంటాయి. మాక్సిమం ఆ 46లో నుంచి వస్తాయి. ఇది హెచ్ఆర్ ఇంటర్వ్యూలో. ఆ 46 మనం ప్రిపేర్ కాము. ఎందుకు ఫస్ట్ రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిదాంలే. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ క్వాలిఫై. కానీ అలా నెగ్లెక్ట్ చేయకుండా అన్ని సెక్షన్స్‌కి మీరు ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వగలిగితే మీరు ఆ కంపెనీకి సెలెక్ట్ అయితారు. ఓకేనా? సో, ఇంకోటి ప్యాకేజ్ ఎక్కువ రావాలంటే కోడింగ్ బాగా ప్రిపేర్ కాండి. ఎస్పెషల్లీ డేటా స్ట్రక్చర్స్. ఇలా మా యూట్యూబ్ ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.